అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయా పనులన్నీ? ఏం టిఫిన్‌లు చేశారు? నేనైతే ఈరోజు చపాతీ చేశానండి. నిన్నే వచ్చాం నైట్ ఊరెళ్ళి. మొన్న బోనాలు అయన్నీ ఉన్నాయి కదా! ఊరికెళ్ళామనమాట. మా సైడ్ కూడా చేస్తున్నారండి బోనాలు. ఇంతకుముందు చేసేవాళ్ళు కాదు. ఊర్లో అమ్మవారి గుడి కట్టించారు గ్రామదేవత. ఆషాఢ మాసంలో బోనాలు చేస్తే చాలా మంచిది గ్రామదేవతకి అని చెప్పారని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో ఎలా చేస్తున్నా అలానే చేశారనమాట. మొన్న సండే రోజు చేసిండ్రండి. సరే అని మేము ఊరెళ్ళి ఉంటామనమాట. మనం వెళ్ళాము ఇంక చక్కగా బోనాలన్నీ చేసుకొని పొద్దున 10కి బయలుదేరినాము. సాయంత్రం 6, 7 కల్లా వచ్చేసామన్నమాట ఇంటికి. ఏమి కూరగాయలు ఏమి లేవండి. కొన్ని మునక్కాడలు, టమాటాలు ఏదో కొన్ని కొన్ని ఉన్నాయి. దోసకాయ ఊరి నుంచి ఒకటి తీసుకొచ్చింటే ఆ దోసకాయ, మునక్కాడ, టమాటా వేసి కర్రీ వండేసి మా అబ్బాయి బాక్స్ ఉంటుంది కదా అని చెప్పేసి చపాతీ చేసేసాను. పొద్దున్నే లేట్గా అయిపోయింది. లేట్గా రాత్రి తొందరగా పడుకున్నా కానీ లేట్ అయిపోయింది. తల నొప్పిలేసిందండి. ఎండలు చాలా ఎండలు ఉన్నాయి. ఊళ్ళో ఎట్లనే ఉన్నాయి, ఇక్కడ మనకి ఎట్లుంది అట్లనే ఉంది. చల్లగా కూడా లేదు అసలు. కాకపోతే మనం వీడు ఇంట్లో నుంచి బయటికి పోగా తెలీదు. ఆడైతే కొంచెం బయట తిరుగుతుంటాం కాబట్టి ఎండలు బాగా ఎండాకాలం లాగా అనిపిస్తుంది. ఈ పూట అయితే మాది టిఫిన్ వచ్చేసి చపాతి, మునక్కాడ, దోసకాయ కర్రీ, జావ తెలుసు కదా అందరికీ. సేమ్ అండి. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు అన్నీ వేయించుకొని పొడి చేసి పెట్టేసుకొని నీళ్ళు మన రాగి జావ ఎలా చేసుకుని నీళ్ళు మరిగినాక చల్లనీళ్ళలో కలుపుకొని పోసుకోవడం. ఎందుకు ఇంత విమర్శగా చెప్తున్నంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూడని వాళ్ళు చూస్తారు కదా, ఏంటి ఆ జావ అంటారు అనుకుంటారేమని చెప్పి చెప్తున్నా. ఎవరైనా కుదిరితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి అబ్బా, చాలా బాగుంది. అది హెల్త్కి మంచిది. వెయిట్ లాస్కి అయితే చాలా మంచిది. ఉన్న వాళ్ళు తగ్గాలి అంటే మాత్రం ఈ జావా తీసుకుంటే చాలా మంచిదంట. మన బోన్స్కి సంబంధించింది అన్నిటికీ మంచిది అనమాట. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ చేయండి అబ్బా. చూస్తున్నారు కానీ లైక్లు మాత్రం ఎవరు చేస్తలేరు. ఏం నచ్చట్లేదా? ఈరోజు మధ్యాహ్నం వంట ఏం చేస్తానో ఏమో, ఆ వంటలో కలుసుకుందాం. ప్లీజ్ ఒక్క చిన్న లైక్.